హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? అందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు. అమ్మ గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువేనండి. 9 నెలలు ఎంతో కష్టపడి ఇష్టపడి మనల్ని కడుపులో దాచుకొని మనకి జన్మనిచ్చిన అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువేనండి. అమ్మలాగా మనల్ని నమ్మేవారు, తిట్టేవారు, కొట్టేవారు, బుజ్జగించేవాళ్ళు, ఆదరించేవాళ్ళు, ఇష్టపడేవాళ్ళు ఈ లోకంలో ఎవ్వరూ ఉండరండి. చెప్పాలంటే ఈ లోకంలో అమ్మ తర్వాతే మనకి ఎవ్వరైనా అండి. ఒక ఆడపిల్లకి అది అమ్మ అయ్యాకే అమ్మ విలువ అర్థమవుతుంది. కూతురు పుట్టాకే నాన్న వాళ్ళ అమ్మని తనలో చూసుకుంటాడు. అమ్మతనంలో చెడ్డ అమ్మ, మంచి అమ్మ అంటూ ఎవ్వరూ ఉండరు. అంతా మన నమ్మకంలో ఉంటుంది. అమ్మ అంటే అమ్మే, అంతేనండి. కోపంలో అమ్మ ఒక మాట అన్నా, 10 మాటలు అన్నా మళ్ళీ మనం అమ్మ అని వెళ్తాం. అదే అమ్మ గొప్పతనం. నేనైతే లైఫ్లో చాలా హ్యాపీగా ఉంది ఎప్పుడు అంటే నా గర్భంలో నా పిల్లల కదలిక స్పర్శతోనే అండి. అంటే నేను అమ్మ అయ్యాకే అమ్మ వాల్యూ తెలిసిందండి. ఇది ప్రతి అమ్మాయి ఫీలింగ్ కూడా. ప్రతి హస్బెండ్ తన భార్యని వాళ్ళ అమ్మలాగా చూసుకుంటే ఆడపిల్లకి అమ్మలోటు తెలీదు అని నా ఒపీనియన్ అండి. ఎందుకంటే ప్రతి ఆడపిల్ల తన అమ్మను వదిలి హస్బెండ్ దగ్గరికి రావాల్సిందే కదా. ఇలా అమ్మ గురించి చెప్పుకుంటూ పోతే ఎంతైనా ఉంటుందండి. నేను చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ దగ్గర పెరిగానని చెప్పాను కదండి, 7th వరకు. అదే మీతో షేర్ చేసుకున్నాను కదండి. అమ్మ అయ్యాకే ఒక ఆడపిల్ల తన పిల్లల కోసం మాత్రమే బతకాలనుకుంటుంది. ఎన్ని కష్టాలు వచ్చినా ఇలాంటి అమ్మకు మనం ఏమిచ్చి రుణం తీర్చుకోగలమండి. అమ్మను బాగా చూసుకోవాలండి. కంపల్సరీ చూసుకుంటారు కదండి. అందరికీ మరొకసారి పిల్లల్ని ప్రేమించే, పిల్లల్ని బాగా చూసుకునే అమ్మలందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు అండి. హ్యాపీ మదర్స్ డే టు ఆల్ ఉమెన్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఒక లైక్ చేయండి.